హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు తోటకూర మజ్జిగ పులుసు చేసి చూపించబోతున్నాను. అయితే ఇది మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన ఉట్టి మజ్జిగ పులుసు కాదండి, పెట్టిన మజ్జిగ పులుసు. తోటకూరేనండి. సో చాలా బాగుంటుంది, పెరుగు తోటకూర అనమాట. ముందుగా ఏంటంటే ఇలా మజ్జిగని చిక్కగా కొట్టుకోవాలి. కొట్టేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీలో మజ్జిగ తీసుకొని అందులో కొంచెం శనగపిండి కలుపుకోవాలి. అలాగే కొంచెం ఆవపిండి ఉంటే నానబెట్టుకోవాలి. లేదా కొన్ని ఆవాలు నీళ్లు పోసి రుబ్బుకొని ఉంచుకోవచ్చు. అలాగే తోటకూరని నేను కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకున్నాను. ఉడికించేసుకుని చల్లారిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత ఆ గిన్నెలోకి మజ్జిగలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఆ తోటకూరని చక్కగా రెండు కలిపి ఉడికించేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసుకుని ఉడికించేసుకుని కాస్త మగ్గిన తర్వాత కొంచెం మెంతులు ఆవాలు ఇంగువ ఎండుమిర్చి వేసి పోపు పెట్టేసేసుకుని పైనుంచి మనం కొత్తిమీర కూడా వేసేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ తోటకూర మజ్జిగ పులుసు రెడీ. అది బాగా చల్లారిన తర్వాత ఏంటంటే నేను మీకు ఇదివరకు వేరే వీడియోస్లో కూడా చెప్పాను, మజ్జిగతో చేసే ఏ వంటకానికైనా నేను నేతి పోపే పెడతాను. చూశారు కదా, నేను నేతి పోపే పెడుతున్నాను. నెయ్యి వేసాను, చెక్క మెంతులు ఆవాలు ఇంగువ ఎండుమిర్చి వేసేసి పోపు వేయించేసుకుని అందులో వేసేసిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలండి. చాలామంది ఉడకనివ్వరు, పోపు పెట్టిన తర్వాత స్టవ్ ఆపేస్తారు. మనకి పులుసులు మజ్జిగ పులుసులు కానీ ఏ సాంబార్లు అయినా ఏవైనా సరే కాసేపు అన్నీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. మరగనిస్తే అప్పుడు రుచి బాగుంటుందండి. ఇది ప్రాక్టికల్గా చేసి చూసి చెప్తున్నాను నేను. తప్పకుండా ట్రై చేయండి. మా అమ్మగారు వాళ్ళ అలవాటు అనమాట ఇది, నా మాట కాదు. చాలామంది పోపు పెట్టి వదిలేస్తారు, కానీ దానికి అసలైన రుచి అంటాలి అంటే కాసేపు మరిగించాలన్నమాట. అలాగే దీని కాంబినేషన్ ముద్దపప్పు. చూసారు కదా, సూపర్ ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత ఆ పిండి కలుపుకుంటే యమ్మీ యమ్మీ సూపర్ తోటకూర మజ్జిగ పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మొదటిసారి చూసేవాళ్ళు నా వీడియోస్ కింద సబ్స్క్రైబ్ నా బటన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ఉంటుంది, అది నొక్కారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.